రామ్ చరణ్ గారాలపట్టి క్లీన్ కారా హెల్దీ రెసిపీ రాగి గంజి రెసిపీని ఇప్పుడు మీరు కూడా ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో రాగి గంజి అనేది సమ్మర్లో చాలా హెల్దీ రెసిపీ, చాలా మందికి తెలుసు. అండ్ ఇది చిన్నపిల్లలకి చాలా హెల్దీ అన్నమాట. సొంతగా నేనే తయారు చేసి తినిపిస్తాను అని చెప్పి ఉపాసన, రామ్ చరణ్ వైఫ్, ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. సో సద్గురు గారు చిన్నపిల్లలకి ప్రతిరోజు రాగిని ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఇవ్వాలని చెప్పారు. సో ఈ రెసిపీ ఏంటంటే చిన్నపిల్లలకి చాలా ఇంపార్టెంట్. నార్మల్గా పిల్లలందరూ చాలా లావుగా బొద్దుగా అలా ఉంటేనే హెల్దీగా ఉంటారని ఒక అపోహ ఉంటుంది. పిల్లలు ఎలా ఉన్నా సరే వాళ్ళు యాక్టివ్గా ఉన్నారంటే వాళ్ళు హెల్దీగా ఉన్నట్టే. సో మరి సమ్మర్లో రాగి గంజి అనేది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చిన్న వేరియేషన్తో చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి హెల్త్, అండ్ అలాగే మనకి ఎండ నుంచి ఉపశమనం కూడా ఇస్తుంది అనమాట. మరింకెందుకు ఆలస్యం, ఈ రాగి గంజి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాము. రాగి గంజి తయారీకి కావలసిన పదార్థాలు: రాగి పిండి 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు 4 కప్పులు, మజ్జిగ లేదా పెరుగు 1 కప్పు, ఉప్పు రుచికి సరిపడినంత, ఉల్లిపాయ 1 ఆప్షనల్, నెయ్యి చిన్న టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, సన్నగా తరిగిన అల్లం 3/4 టీ స్పూన్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1 లేదా 2, కొత్తిమీర, కరివేపాకు సరిపడినంత. రాగి గంజి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. సో ఇప్పుడు మేకింగ్ చూద్దాం. చాలా ఈజీ అండి. 2 స్పూన్స్ రాగి పిండి తీసుకొని ఫస్ట్ దాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాన్ని ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసి పెట్టుకోవాలి. బాయిల్ చేసిన తర్వాత అది కొంచెం ఒక క్రీమీ టెక్స్చర్ వస్తుంది అనమాట. సో పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒకవేళ పెరుగు తీసుకుంటే దాన్ని మజ్జిగలాగా చిలకండి, లేదంటే మజ్జిగ తీసుకున్న ఒక 1 కప్ మజ్జిగ తీసుకొని ఇవి 2 యాడ్ చేసి పెట్టండి. సో ఇప్పుడు మనం పోపు వేసుకోవడానికి నెయ్యి యూజ్ చేసుకుంటే చిన్నపిల్లలకి బాగా అరుగుతుందనమాట. జస్ట్ ఒక 2 స్పూన్స్ నెయ్యి తీసుకొని జీలకర్ర, ఆవాలు, ఒకవేళ పెద్దవాళ్ళు తినాలి అని అనుకుంటే ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకోండి. లేదు ఓన్లీ పిల్లలకి అనుకుంటే జస్ట్ తాలింపు వేసేసి దాంట్లో కొంచెం చల్లారిన తర్వాత పిల్లలకి ఇచ్చారంటే వెరీ టేస్టీ రాగి గంజి రెడీ అయిపోతుంది. సో మరి ఈ రెసిపీ మీకు కూడా నచ్చింది అండ్ సమ్మర్లో మీరు కూడా చేసుకొని తింటారని నేను అనుకుంటున్నాను. సో మరి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.